హలో స్టూడెంట్స్. మనం ఇప్పుడు కొత్త టాపిక్ నేర్చుకోబోతుంది, దట్ ఈస్ ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్. ఈ టాపిక్ పేరేంటి? ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్. అంటే అసలు యాక్చువల్గా ఈ ప్రింట్ కల్చర్ అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు మనం చాలా ఏన్షియంట్ పీరియడ్లోకి వెళ్తే కనుక మనం ఏదైనా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదా ఆ జనరేషన్లో ఉండే వాళ్ళకి ఏమైనా చెప్పాలన్నా, ఓకే, ఏమైనా నేర్పించాలన్నా, ఇవన్నీ కూడా వెర్బల్గా జరిగేవి, లేదా మేన్యుస్క్రిప్ట్ అంటే చేతిరాతల ద్వారా రాసేవారు పుస్తకాలు కానీ ఏమైనా. సో దానివల్ల ఏంటంటే కొంత లిమిటేషన్ ఉండేది. మీరు చేతిరాత రాయాలంటే మాన్యువల్గా రాయాలి కాబట్టి, సో ఒకే రోజు ఒక వందల పుస్తకాలు మనం రాయలేం కాబట్టి, సో మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ మనం ఏదైనా ఒక విషయాన్ని నలుగురికి చెప్పదలుచుకున్నప్పుడు అది కొంచెం డిలే అయ్యేది. అంటే ఏదైనా ఒకటి మనం విషయాన్ని వేరే వాళ్ళకి చేరవేయాలన్నా, ఏదైనా మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ని నలుగురికి నేర్పించాలన్నా, సో ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్గా ఉండేది. అయితే ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రింటింగ్ అనేది మొదలైంది. అంటే ఒకదాని నుంచి ఇంకోదాన్ని అచ్చు వేయటం. ప్రింట్ అంటే ఏంటి అర్థం? ఇట్ ఈస్ జిరాక్స్ లాగా. సో ఆ ప్రింటింగ్ కల్చర్ అనేది మొదలైన తర్వాత మోడర్న్ వరల్డ్లో ఏ రకమైన మార్పులు వచ్చాయి, ఈ మోడర్న్ వరల్డ్కి ఈ ప్రింట్ కల్చర్ అనేది ఏ రకంగా హెల్ప్ చేసింది, ఏ రకంగా మోడర్న్ వరల్డ్లో దీని యొక్క రోల్ ఎలా ప్లే చేస్తుంది అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ అస్ టు ఇమాజిన్ ఎ వర్డ్ వితౌట్ ఏ ప్రింటెడ్ మ్యాటర్. సో ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, ఇదే కనుక ఈ ప్రింట్ లేకపోయి ఉంటే మీకు టెక్స్ట్ బుక్ కూడా ఉండేది కాదు. ఒక లెవెల్లో రాస్తూ ఉండేవాళ్ళు. రాసిన పుస్తకాలు ఎన్ని వస్తాయి బయటికి? మహా అయితే ఒక 10-20 వస్తాయి. సో ఆ ఇంతమందిని లక్షల మంది ఈరోజు నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు. మీరు అన్నీ కూడా ఏం చదువుతారు? ప్రింటెడ్ బుక్స్ చదువుతారు. వి ఫైండ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రింట్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. మనం ఏది చూసినా కూడా బుక్స్ కానీ, ఉదయం లేచి చదివే న్యూస్ పేపర్ దగ్గర నుంచి మనం రాత్రి పడుకునేటప్పుడు చదివే నవల్స్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రింటెడ్ వన్. అన్నీ కూడా ప్రింట్తో అసోసియేట్ అయి ఉన్నాయి మన లైఫ్ అనేది. ఓకే, సో అఫీషియల్ సర్క్యులర్స్ కానీ, మన క్యాలెండర్ కానీ, డైరీ కానీ, అడ్వర్టైజ్మెంట్, సినిమా పోస్టర్, ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా ప్రింటెడ్ మ్యాటరే. We read printed literature, see printed images, follow the news through newspapers and track public debates that appear in the print. సో అన్నీ కూడా మనం ప్రింట్ ద్వారా మనం అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. We take for granted this world of print and often forget that there was a time before print. సో మనకి ప్రింట్ మన ముందు కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మనం ప్రింట్లో బతుకుతున్నాం. అసలు ప్రింట్ లేని రోజులు ఎలా ఉన్నాయని ఆలోచన కూడా చేయలేకపోతున్నాం. సో ప్రింట్ రాక ముందు వరల్డ్ ఎలా ఉండేది? సో మనం టైం మెషిన్ వేసుకొని ఇంకో వరల్డ్లోకి వెళ్ళబోతున్నాం. ఆ వరల్డ్లో ప్రింట్ లేకుండా ఉన్న ప్రపంచం ఎలా ఉంది, ప్రింట్ అనే కాన్సెప్ట్ డిస్కవర్ చేసిన తర్వాత, దాన్ని ఇన్వెంట్ చేసిన తర్వాత ఎలా మారింది, వరల్డ్ అనేది ఎలా మారింది అనేది మనం చూడబోతున్నాం. వీ మే నాట్ రియలైజ్ దట్ ప్రింట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ హిస్టరీ విచ్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ షేప్డ్ అవర్ కాంటెంపరీ వరల్డ్. అయితే ఈ ప్రింట్ అనేది కూడా మన హిస్టరీలో చాలా రోల్ ప్లే చేసింది. ఓకే, సో దీనికి ఒక హిస్టరీ ఉంది, ప్రింట్కి కూడా ఒక హిస్టరీ ఉంది, అది మనం తెలుసుకోవాలి. when did printed literature begin to circulate? అసలు ఎప్పుడు మొదలైంది? హౌ వాజ్ ఇట్ హెల్ప్ టు క్రియేట్ ద మోడర్న్ వరల్డ్? ఇది మోడర్న్ వరల్డ్ క్రియేట్ అవ్వడానికి ఏ విధంగా హెల్ప్ చేసింది? ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ లుక్ అట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రింట్ ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్. సో బిగినింగ్ నుంచి ప్రింట్ అనేది ఎలా వచ్చింది, ఈ బిగినింగ్స్ ఇన్ ఈస్ట్ ఏషియా టు ఇట్స్ ఎక్స్పాన్షన్ ఇన్ యూరప్. అంటే ప్రింట్ అనేది ఫస్ట్ మొదలైంది ఈస్ట్ ఏషియాలో మొదలైంది, అంటే చైనాలో మొదలైంది, జపాన్లో మొదలైంది. ఆ తర్వాత అది యూరోప్కి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఇండియాలోకి ఎలా వచ్చింది. యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కన్సిడర్ హౌ సోషల్ లైఫ్స్ అండ్ కల్చర్స్ చేంజ్డ్ విత్ ద కమింగ్ ఆఫ్ ప్రింట్. సో సోషల్ లైఫ్స్ ఎలా మారాయి, కల్చర్స్ ఎలా మారాయి, ఈ ప్రింట్ కల్చర్ రావటం వల్ల మన యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ద ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్, ఫస్ట్ టాపిక్. ద ఎర్లియస్ట్ కైండ్ ఆఫ్ ప్రింట్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ ఇన్ చైనా, జపాన్ అండ్ కొరియా. సో మీకు ఇందాక చెప్పినట్టుగా, సో ఫస్ట్ ప్రింట్ అనేది కనుక్కున్నవి 3 కంట్రీస్ ఉన్నాయి, చైనా, జపాన్, కొరియా. ఎందుకు 3 కంట్రీస్లో ఎలా కనుక్కుంటారు సార్? ఏదో ఒక చోట కనుక్కోవాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చేసేవారు. జపాన్లో ఒక విధానంలో చేసేవారు, చైనాలో ఒక విధానంలో చేసేవారు, కొరియాలో ఇంకో విధానంలో చేసేవారు. దిస్ వాజ్ ద సిస్టమ్ ఆఫ్ హ్యాండ్ ప్రింటింగ్. సో ఇది హ్యాండ్ ప్రింటింగ్, అంటే హ్యాండ్ ద్వారా ప్రింట్ చేయటం. ఫ్రమ్ AD 591 అన్వర్డ్స్ బుక్స్ ఇన్ చైనా వర్ ప్రింటెడ్ బై రబ్బింగ్ పేపర్. సో పేపర్ని రబ్ చేయడం ద్వారా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పేపర్ మీద ఆల్ఫాబెట్స్ రాయాలనుకోండి, దాని మీద ఇంకేదైనా ఆల్ఫాబెట్ కింద మీరు ఒక ఏదైనా అచ్చు లాంటిది ABCDలు పెట్టి పైన దాని మీద పెన్సిల్తో ఇలా గీస్తే
యూ విల్ గెట్ దట్ ఆల్ఫాబెట్స్ ప్రింటెడ్ ఆన్ దిస్ పేపర్. ఈ రకంగా రబ్బింగ్ ఆఫ్ పేపర్ ద్వారా ఓకే చైనాలో ఈ రీప్రింటింగ్ అనేది హ్యాండ్ ప్రింటింగ్ అనేది జరిగేది. యాజ్ బోత్ ఆల్సో రబ్బింగ్ పేపర్ ఆల్సో ఇన్వెంటెడ్ దేర్ ఎగ్నెస్ట్ ద ఇంక్డ్ సర్ఫేస్ ఆఫ్ వుడెన్ బ్లాక్స్. అయితే ఏం చేసేవారు వీళ్ళు, వుడెన్ బ్లాక్స్కి ఇంక్ అంటించేవారు. వుడెన్ బ్లాక్స్కి ఇంక్ అంటించి ఆ ఇంక్కి ఈ పేపర్ని రబ్ చేసినప్పుడు ఓకే ఆ వుడ్ బ్లాక్ యొక్క ఇంప్రెషన్స్ అనేది పేపర్ మీద పడాయి అనమాట. యాజ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద థిన్ పోరస్ షీట్ కుడ్ బి ప్రింటెడ్. సో రెండు వైపులా పేపర్కి అవతల పక్క కూడా ప్రింట్ చేసేవారు. కుడ్ నాట్ బి ప్రింటెడ్ ఎందుకంటే ఇంకొక వైపు అంటుకుపోతుంది కదా, కాబట్టి బోత్ సైడ్స్. సో యాజ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది థిన్ porous sheet could not be printed, the traditional Chinese accordion book was folded and stitched at the side. Superbly skilled craftsmen could duplicate with remarkable accuracy. So the beauty of calligraphy. So దాన్ని మిగతా వాళ్ళు ఏం చేసేవారంటే స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ ఉండేవారు. ఆ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ ఏం చేసేవారంటే క్యాలిగ్రఫీ అంటే అర్థం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఈస్ కాల్డ్ క్యాలిగ్రఫీ. సో స్కిల్డ్ పీపుల్ ఆ ఒక్క పుస్తకం ప్రింట్ చేసిన దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ డూప్లికేట్ కాపీ చేసేవారు. మ్యాన్యుస్క్రిప్ట్ అంటే చేతితో రాసేవారు అనమాట. ఓకే అయితే ద ఇంపీరియల్ స్టేట్ ఇన్ చైనా వాజ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్. సో కాబట్టి చైనాలో దీన్ని ఇన్వెంట్ చేశారు కాబట్టి ఈ చైనా కంట్రీ అనేది చాలా సంవత్సరాలు ఇది ప్రింటెడ్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసే ఒక హబ్ లాగా తయారైంది. చైనా పొసెస్డ్ ఏ హ్యూజ్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్ విచ్ రిక్రూటెడ్ ఇట్స్ పర్సనల్ త్రూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్. అయితే చైనా వాళ్ళకి ఇక్కడ ఎలాగైతే ఐఏఎస్లు ఉన్నారో అక్కడ కూడా ఐఏఎస్లు ఉంటారు, బ్యూరోక్రాట్స్ అంటారు వాళ్ళని. ఆ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా వాళ్ళకి ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేసుకునేవారు. టెక్స్ట్ బుక్స్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ వర్ ప్రింటెడ్ అండ్ ఇన్ వ్యాస్ట్ నెంబర్స్ అండర్ ద స్పాన్సర్షిప్ ఆఫ్ ఇంపీరియల్ స్టేట్. అయితే ఈ ఎగ్జామ్కి అంటే అప్పటి రోజుల్లో ఎప్పుడు చెప్తా 594 AD అంటే మనం ఎక్కడో ఉన్నాం, చాలా 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 సంవత్సరాల క్రితం. అప్పుడే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని ఉండేది. ఆ ఎగ్జామినేషన్కి చదువుకునే వాళ్ళ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ని చదువుకుని ఎగ్జామ్స్ రాసేవారు. అండర్ ద స్పాన్సర్షిప్. ఈ బుక్స్ ప్రింట్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చేవారు, ఇంపీరియల్ స్టేట్ డబ్బులు ఇచ్చేది. ఫ్రమ్ ద 16th century అంటే 1600 సంవత్సరం 16th century 1500 ఇయర్స్లో ద నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ వెంట్ అప్ అండ్ దే ఇంక్రీజ్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రింట్. సో ఎప్పుడైతే పుస్తకాలు అందుబాటులోకి వస్తాయో చదివేవాళ్ళు పెరగటం వల్ల ఇంకాస్త పుస్తకాలు ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా వాల్యూమ్ ఆఫ్ ప్రింట్ అనేది చాలా పెరిగిపోయింది. బై ద 17th century యాజ్ అర్బన్ కల్చర్ బ్లూమ్డ్ ఇన్ చైనా ద యూజ్ ఆఫ్ ప్రింట్ డైవర్సిఫైడ్. అయితే అర్బన్ కల్చర్ పెరుగుతుంది, అంటే టౌన్స్ పెరుగుతున్నాయి. చైనా అంతా కూడా అర్బనైజేషన్ జరుగుతుంది. అర్బనైజేషన్ జరగడం వల్ల ఇంకా ఎక్కువ మంది చదువుకోవడం మొదలుపెట్టారు. దానివల్ల ఈ ప్రింట్ అనేది ఒకే చోట కాకుండా 4-5 చోట్ల కూడా ఈ ప్రింట్ అనేది ప్రింటింగ్ ప్రాసెస్ అనేవి కూడా స్ప్రెడ్ అయ్యాయి అనమాట. ప్రింట్ వాజ్ నో లాంగర్ యూజ్డ్ జస్ట్ బై స్కాలర్స్ అఫీషియల్స్. అంటే అప్పట్లో ఫస్ట్ చదువుకోవడానికి వాడేవారు ప్రింట్ కల్చర్ని. తర్వాత మెర్చెంట్ యూజ్ టు ప్రింట్ దేర్ ఎవ్రీడే లైఫ్ యాజ్ దే కలెక్టెడ్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్. సో తర్వాత దీన్ని మెల్లగా మర్చెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు ఈ ప్రింట్ కల్చర్ వాడటం. వాళ్ళు వాడేటటువంటి ఎవ్రీడే బిల్స్ కానీ ఇంకేమైనా వాళ్ళకి డే టు డే మర్చెంట్ యాక్టివిటీస్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే విధానంలో కూడా ఈ ప్రింట్ని వీళ్ళు వాడటం మొదలుపెట్టారు. రీడింగ్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఏ లీజర్ యాక్టివిటీ. సో మెల్లమెల్లగా ఈ చదవడం అనేది అంటే ఎక్కువ పుస్తకాలు అందుబాటులోకి వచ్చేసరికి ప్రజలు కూడా చదవడం మొదలు పెట్టడం వల్ల ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి అప్పుడు టీవీలు ఏం లేవు కదా, సో వాళ్ళు ఏం చేసేవారు ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకం తీసి చదవడం అలవాటుగా ఉండేది అనమాట. సో రీడింగ్ ఇంక్రీజింగ్లీ బికేమ్ ఏ లీజర్ యాక్టివిటీ. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకం చదవడంతో ఒక హాబీ లాగా మారిపోయింది అనమాట. అందుకే మన పాత రోజుల్లో ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి హ్యాబిట్ ఎక్కువగా రీడింగ్ బుక్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఇంత టీవీ అనేది లేదు, వాళ్ళు హ్యాబిట్యుయేట్ అయిపోయారు బుక్స్ చదవడానికి. కాబట్టి ఇప్పటికీ కూడా అదే హ్యాబిట్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ద న్యూ రీడర్షిప్ ప్రిఫర్డ్ ఫిక్షనల్ నెరేటివ్స్, పొయిట్రీ, ఆటోబయోగ్రఫీస్. సో ఇలాగా కొత్త కొత్త కోరికలు పుట్టారు మనుషులకి. ఏంటంటే ఫిక్షనల్ నెరేషన్స్, నావెల్స్ చదవడం, పొయిట్రీ పద్యాలు, ఏదైనా కవితలు చదవడం, ఆటోబయోగ్రఫీ ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదవడం, యాంథాలజీ అంటే ప్రజలు ఎట్లా లిటరరీ మాస్టర్ పీసెస్ అంటే లైక్ మనుషులు ఎట్లా రిఫార్మ్ చేసుకోవచ్చు అనే విధంగా రొమాంటిక్ ప్లేస్ కానీ. సో ఇవన్నీ కూడా పెరిగాయి. ఈ రకమైన పుస్తకాలు ప్రింట్ అవ్వడం కూడా మొదలయ్యాయి. ఫస్ట్ స్కాలర్స్, తర్వాత ట్రేడ్ పీపుల్, ఆ తర్వాత నార్మల్ పీపుల్ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదవడం మొదలుపెట్టారు. సో rich women began to read and many women began publishing their poetry and plays. So
చాలా ధనవంతులు ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా పుస్తకాలు చదవటం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళు పుస్తకాలు రాయటం కూడా వాళ్ళ ఓన్ పొయిట్రీ కానీ, వాళ్ళ ఓన్ ప్లేస్ కానీ, నాటకాలు కానీ వాటన్నింటిని కూడా రాయటం మొదలుపెట్టారు. వైఫ్స్ ఆఫ్ స్కాలర్స్, అఫీషియల్స్ పబ్లిష్డ్ దైర్ వర్క్ అండ్ కర్టిజన్స్ రోట్ అబౌట్ దేర్ లైఫ్స్. సో ఇప్పుడు ఎవరైతే స్కాలర్స్ ఉంటారో, బాగా అంటే చదువుకున్న వాళ్ళు, అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్స్ కూడా పుస్తకాలు పబ్లిష్ చేయటం, లేదా వాళ్ళ గురించి వేరే వాళ్ళు రాయటం, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని వేరే వాళ్ళు రాయటం, ఈ రకంగా కూడా జరుగుతూ ఉండేది. దిస్ న్యూ రీడింగ్ కల్చర్ వాజ్ అకంపైన్డ్ బై ఎ న్యూ టెక్నాలజీ. సో ఇప్పటిదాకా వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు, వుడెన్ బ్లాక్స్ ప్రింటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఇంకో న్యూ టెక్నాలజీ యాడ్ అయింది. వెస్ట్రన్ ప్రింటింగ్ టెక్నిక్ అండ్ మెకానికల్ ప్రెస్ వాజ్ ఇంపోర్టెడ్ ఇన్ ద లేట్ 19th century. సో ఈ వుడెన్ బ్లాక్ ఏదైతే చైనా వాళ్ళు ఇన్వెంట్ చేశారో దాన్ని ఇంకాస్త మోడర్నైజ్ చేశారు. వెస్ట్రన్ ప్రింటింగ్ టెక్నిక్స్ అంటే ఎక్కడైతే లండన్, యూరోప్లో ఉందో అక్కడ వాళ్ళు దాన్ని మెకనైజ్ చేశారు అనమాట. మెకనైజ్ అంటే ఆటోమేటిక్గా అదే చేస్తుంది అనమాట. సో ఇన్ ద లేట్ 19th century ఇది జరిగిందంటే ఆ దాదాపుగా 1850s 1860 ఆ రేంజ్లో. యాజ్ వెస్ట్రన్ పవర్స్ ఎస్టాబ్లిష్డ్ దైర్ అవుట్ పోస్ట్ ఇన్ చైనా. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఈ ప్రింటింగ్ అవుట్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చైనాలో పెట్టడం మొదలుపెట్టారు. షాంఘై బికేమ్ ద హబ్ ఆఫ్ న్యూ ప్రింట్ కల్చర్. సో షాంఘై, ఈ రోజున షాంఘై అప్పుడు ఉంది, అది ప్రింట్ కల్చర్కి ఒక హబ్లా ఉండేది. క్యాటరింగ్ ద వెస్ట్రన్ స్టైల్ స్కూల్స్. సో అయితే వీళ్ళ ఈ ప్రింట్ కల్చర్ అంతా కూడా ఎక్కడైతే షాంఘై నుంచి తయారైనటువంటి ప్రింట్ కల్చర్ అనేది, సో వెస్ట్రన్ స్టైల్ స్కూల్స్ అంటే అక్కడ ఉన్న స్కూల్స్కి ఏ రకమైన బుక్స్ కానీ, ఏ రకమైన నెసెసిటీ ఉంటాయి కదా, స్కూల్కి కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, ఇంకేదైనా ప్రింటెడ్ మెటీరియల్, ఇవన్నీ కూడా వాళ్ళ స్టైల్లో షాంఘైలో ప్రింట్ అయ్యేవి. ఫ్రమ్ హ్యాండ్ ప్రింటింగ్ దేర్ వాస్ నౌ ఏ గ్రాడ్యువల్ షిఫ్ట్ టు మెకానికల్ ప్రింటింగ్. సో ఫస్ట్ చైనాలో జరిగింది, మాన్యువల్ ప్రింటింగ్ జరిగేది, హ్యాండ్ ప్రింటింగ్ జరిగేది, మెల్లగా అది కాస్త మెకానికల్ వైపు షిఫ్ట్ అయిందనమాట. ప్రింట్ ఇన్ జపాన్. సో బుద్ధిస్ట్ మిషనరీస్ ఫ్రమ్ చైనా ఇంట్రడ్యూస్ ఇన్ హ్యాండ్ ప్రింటింగ్. సో బుద్ధిస్ట్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో చైనాలో, వాళ్ళు మొదట ఈ హ్యాండ్ ప్రింటింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు జపాన్లో అరౌండ్ 768-770 AD. సో ద ఓల్డెస్ట్ జపనీస్ బుక్ ప్రింటెడ్ ఇన్ AD 868 ఇన్ ద బుద్ధిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డైమండ్ సూత్ర. సో దిస్ ఈజ్ ఎ బుద్ధిస్ట్ బుక్ ఇది. సో ఫస్ట్ అక్కడ చైనాలో అయితే స్కాలర్స్కి కావాల్సిన పుస్తకాలు తయారు చేస్తే, ఇక్కడ డైమండ్ సూత్ర అనే ఒక బుక్, బుద్ధిస్ట్ బుక్ అది. సో 6 షీట్స్ ఆఫ్ టెక్స్ట్ అండ్ వుడ్ కట్ ఇల్లస్ట్రేషన్. సో వీళ్ళు ఫస్ట్ చేసింది ఇదనమాట. ఇగో ఇక్కడ ఈ పేజ్ ఫ్రమ్ డైమండ్ సూత్ర కూడా ఇక్కడ రెడీగా మనకు అర్థం కావడానికి పెట్టారు. సో పిక్చర్స్ వర్ ప్రింటెడ్ ఆన్ ద టెక్స్టైల్స్. సో అలాగే పుస్తకాలే కాకుండా వీళ్ళు టెక్స్టైల్స్ మీద కూడా పిక్చర్స్ని ప్రింట్ చేయటం అలా కూడా చేసేవారట జపనీస్. ఓకే, నౌ సో ఇక్కడ సో ప్లేయింగ్ కార్డ్స్, పేపర్ మనీ. ఇన్ మెడివల్ జపాన్ పొయిట్స్ అండ్ ప్రోస్ అంటే కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, మనం ఆడే ప్యాకెట్ అంటారు కదా, ఆ ప్లేయింగ్ కార్డ్స్ని ప్రింట్ చేశారు. పేపర్ మనీ అంటే వీళ్ళు కరెన్సీని కూడా ప్రింట్ చేసుకున్నారు. మెడివల్ జపాన్లో పొయిట్స్, ప్రోజ్ రైటర్స్ రెగ్యులర్లీ పబ్లిష్. అంటే ఇక మిడివల్ జపాన్లో అంటే ఇక మోడర్న్ జపాన్ మోడర్నైజ్ అవుతూ ఉంది, మధ్యలో ఉంది. ఆ జపాన్ అంతా కూడా ఎక్కువగా వాళ్ళ యొక్క కవులు, లేదంటే నవలలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు అందరూ కూడా రెగ్యులర్గా పబ్లిష్ చేసేవారు. అండ్ బుక్స్ వర్ చీప్ అండ్ అబండెంట్. ఎందుకంటే ఎక్కువ మాన్యువల్గా రాయాలంటే టైం పడుతుంది, బట్ ఆటోమేటిక్గా మెకానికల్గా రాసేటప్పుడు లేదా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా చేసేటప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ మీరు ప్రింట్ చేసే టైం, దానివల్ల బుక్స్ యొక్క కాస్ట్ తగ్గుతుంది అండ్ మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ విల్ బి అవైలబుల్. సో ప్రింటింగ్ ఆఫ్ విజువల్ మెటీరియల్ లెడ్ ఇన్ టు ఇంట్రెస్టింగ్ పబ్లిషింగ్ ప్రాక్టీసెస్. సో విజువల్ మెటీరియల్ అంటే బొమ్మలు, కార్టూన్స్. సో ఏదైనా విజువల్గా మనకు అర్థం విధంగా చూపించడం. ఇన్ ద లేట్ 18th century ఇన్ ద ఫ్లోరిషింగ్ అర్బన్ సిటీస్ అట్ ఏడో, later known as Tokyo. సో ఏడో అంటే టోక్యో, ఇప్పుడున్న టోక్యో. ఇల్లుస్ట్రేటెడ్ కలెక్షన్ ఆఫ్ పెయింటింగ్స్ డిపిక్టెడ్ ఆన్ ఎలిగెంట్ అర్బన్ కల్చర్. సో వీళ్ళు ఏం చేసేవారు, సో అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మంచిగా పెయింట్స్ వేసి, అంటే ఈ ప్రింట్ ద్వారా తయారు చేసినటువంటి ఫిగర్స్ వర్చువల్గా విజువల్ మెటీరియల్ కూడా డిస్ప్లే చేసేవారు. అవి చూస్తూ ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఎలిగెన్సీ అంటే అందంగా తయారు చేసేవారు సిటీస్ని, ఇన్వాల్వింగ్ ఆర్టిస్ట్, కోర్టెజియన్స్ అండ్ టీ హౌస్ గ్యాదరింగ్స్. అక్కడ అన్ని చోట్ల కూడా ఈ పెయింట్స్ని పెట్టేవారు అన్నమాట. ఈ ప్రింటెడ్ ఏవైతే విజువల్ మెటీరియల్ ఉన్నాయో, బొమ్మలు ఉన్నాయో అవన్నీ పెట్టేవారు. సో లైబ్రరీస్లో పెట్టేవారు. బుక్ స్టోర్స్ ఆర్ ప్యాక్డ్ విత్ హ్యాండ్ ప్రింటెడ్ మెటీరియల్ ఆఫ్ వేరియస్ టైప్స్. సో బుక్ స్టోర్స్ నిండా హ్యాండ్ ప్రింటెడ్ మెటీరియల్ ఉండేది. బుక్స్ ఆన్ ఉమెన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, క్యాలిక్యులేషన్స్, టీ సెరమనీ, ఇలా రకరకాల కంటెంట్ మీద వీళ్ళు పుస్తకాలు రాసేవారు. అంటే అప్పట్లో ఇదే ప్రజలకి ఉన్నటువంటి లీజర్ ఎంజాయ్మెంట్. అంటే
ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాయించాలనే దాని పుస్తకాలు చదువుకోవడం, లేదా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, లేదా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ప్రాపర్ ఎటికేట్ అంటే ఎలా తినాలి, కుకింగ్ ఎలా చేయాలి, సో ఎక్కడెక్కడ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేసేవారు పుస్తకాల రూపంలో. ఓకే, సో దాని తర్వాత ప్రింట్ కమ్స్ టు యూరప్. ఇప్పుడు జపాన్, చైనాలో మొదలైన ప్రింట్ యూరప్లో వచ్చిన తర్వాత అప్గ్రేడ్ అయింది, అది మెకానికల్ ప్రెస్గా కన్వర్ట్ అయింది. అది అలా జరిగింది. ఫ్రమ్ సెంచరీస్ సిల్క్ అండ్ స్పైసెస్ ఫ్రమ్ చైనా ఫ్లోడ్ ఇంటూ యూరప్. ఎప్పటి నుంచో కూడా మనం ఇప్పుడే కాదు ట్రేడ్ జరుగుతుంది, ఎన్నో ఏళ్లగా ట్రేడ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక కంట్రీలో పండినటువంటి పంట, లేదా ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఒక ప్రొడక్ట్ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ అవడం అనేది ఈరోజు కాదు. ఎన్నో మెసొపొటేమియన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేదా సుమేరియన్ సివిలైజేషన్ అంటే ఎప్పుడో చాలా వేల సంవత్సరాలుగా ట్రేడ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉందన్నమాట. సో అలాగే ఇప్పుడు కూడా ట్రేడ్ జరుగుతుంది. ట్రేడ్ మార్గాల ద్వారా చైనా నుండి యూరప్కి సిల్క్ ఒకటి, స్పైసెస్ వెళ్తూ ఉండేవి త్రూ ద సిల్క్ రూట్. సిల్క్ రూట్ అని ఎందుకంటామంటే సిల్క్ అనేది ఆ రూట్లో ఎక్కువగా సిల్క్ పంపిస్తూ ఉంటారు కాబట్టి వాటిని సిల్క్ రూట్స్ అని అప్పట్లో పిలిచేవారు. ఆ సిల్క్ రూట్స్లోనే స్పైసెస్ వెళ్తాయి. అలాగే ఇప్పుడు ఈ ప్రింటెడ్ మెటీరియల్ కూడా సిల్క్ రూట్ త్రూ వెళ్తూ ఉంటుంది. ఇన్ ద 11th century అంటే దగ్గరగా 1900 AD చైనీస్ పేపర్ రీచ్డ్ యూరప్ వయా ద సేమ్ రూట్. సో ఏదైతే ట్రేడ్ రూట్ ఉందో అదే ట్రేడ్ రూట్లో సిల్క్ పంపించారు, స్పైసెస్ పంపించారు. అలాగే ఇప్పుడు యూరప్కి పేపర్ని కూడా పంపించారు. ఓకే, సో పేపర్ మేడ్ పాసిబుల్ ద ప్రొడక్షన్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్. సో పేపర్ వచ్చింది కాబట్టి పేపర్ మీద వీళ్ళు మ్యానుస్క్రిప్ట్ అంటే మనిషి రాసేది, మాన్యువల్ స్క్రిప్ట్, మనిషి రాసే స్క్రిప్ట్ని, చేతి రాతనే మాన్యువల్ స్క్రిప్ట్ అంటారు. అది మ్యానుస్క్రిప్ట్ అయిపోయింది. సో కేర్ఫుల్లీ రిటర్న్ బై స్క్రైబ్స్ అంటే ఎవరైతే నీట్గా రైటింగ్ ఉంటుందో, నువ్వు రాసింది నీకే అర్థం కాకపోతే దాన్ని ఇంకెవడు చదువుతాడు. సో స్క్రైబ్స్ ఎవరు ఉంటారంటే హూ హ్యాస్ గుడ్ క్యాలిగ్రఫీ, బాగా చేతి రాత ఉన్న వాళ్ళతో రాయించేవారు అనమాట. సో దెన్ ఇన్ 1295 మార్కో పోలో, గ్రేట్ ఎక్స్ప్లోరర్, రిటర్న్ టు ఇటలీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ చైనా. సో చైనాలో చాలా ఏళ్ళు ప్రింట్ మీద బాగా అవగాహన పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు? మార్కో పోలో. ఆయన మళ్ళీ ఇటలీకి రిటర్న్ అయ్యారు. ఆయన హోమ్ టౌన్ అయినటువంటి ఇటలీకి వెళ్ళారు, యూరప్కి వెళ్ళారు. సో చైనా ఆల్రెడీ, యాజ్ యూ రెడ్ అబౌట్, చైనా ఆల్రెడీ హ్యాడ్ ద టెక్నాలజీ ఆఫ్ వుడెన్ బ్లాక్ ప్రింటింగ్. సో చైనా దగ్గర ఆల్రెడీ వుడెన్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉంది. మార్కో పోలో బాట్ దిస్ నాలెడ్జ్ బ్యాక్ విత్ హిమ్. సో ఎక్కడైనా వాడు ఏం చేశాడు, మార్కో పోలో చైనాకి వెళ్ళి ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు తెలుసుకుని ఆ నాలెడ్జ్ని మళ్ళీ పట్టుకుని వెళ్ళి ఇటలీలో నవ్ ఇటాలియన్స్ బిగేన్ ప్రొడ్యూసింగ్ బుక్స్ విత్ వుడ్ బ్లాక్స్. సో ఇటాలియన్స్ ఏం చేసేవారు, ఇంకా చైనాలో ఈ నేర్చుకున్నటువంటి విద్యని అక్కడ అందరికీ నేర్పించి అక్కడ కూడా వుడ్ బ్లాక్స్ ద్వారా చేయటం మొదలుపెట్టి యాజ్ సూన్ యాజ్ టెక్నాలజీ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ యూరప్. సో ఇటలీ నుంచి ఈ నాలెడ్జ్ అనేది పక్క కంట్రీస్కి కూడా స్ప్రెడ్ అయింది. లగ్జరీ ఎడిషన్స్ వర్ స్టిల్ హ్యాండ్ రిటర్న్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ వెల్లం అంటే ఏంటంటే ఇక్కడ రాసేది చూడండి, ఏ పార్చ్మెంట్ మేడ్ ఆఫ్ స్కిన్ ఆఫ్ యానిమల్స్. అంటే వెల్లం అనేది అంటే ఇప్పుడు ఎంత వుడెన్ బ్లాక్ ప్రింటింగ్ జరుగుతున్నా హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్కి వాల్యూ ఎక్కువ ఉండేది అనమాట. అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. ఓకే, హ్యాండ్ రిటర్న్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. లగ్జరీ ఎడిషన్స్ అంటారు. సో చేతి రాతతో వచ్చిన పుస్తకాలు లగ్జరీ ఎడిషన్స్, ఈ ప్రింటెడ్ ద్వారా వచ్చిన నార్మల్ ఎడిషన్స్గా వాళ్ళు చూసేవారు అనమాట. సో అలాగా ఎక్స్పెన్సివ్ వెల్లం మీద రాసినటువంటి హ్యాండ్ రిటర్న్ వాటికి డిమాండ్ అయితే ఉండేది అనమాట చాలా ఎక్కువగా. మెంట్ ఫర్ ఆరిస్టోక్రాటిక్ సర్కిల్స్, వాళ్ళకి మాత్రమే ఆ హ్యాండ్ రిటర్న్. అండ్ రిచ్ మాన్సోటిక్ లైబ్రరీస్ విచ్ స్కాఫ్డ్ ఎట్ ప్రింటెడ్ బుక్స్ యాజ్ చీప్ వల్గారిటీస్. సో ఈ వెల్లం అనేది ఈ వీళ్ళ దగ్గర ఉండేది. లైబ్రరీస్ విచ్ స్కాఫ్డ్ రిచ్ మాన్సోటిక్ లైబ్రరీ విచ్ స్కాఫ్డ్ ఎట్ ప్రింటింగ్ బుక్స్ యాజ్ చీప్ వల్గారిటీ. అంటే ఈ ప్రింటెడ్ బుక్స్ అనేవి వీళ్ళు ఎలా చూస్తారంటే చీప్ వల్గారిటీ, ఇది మంచిది కాదు, వల్గర్ థింగ్ అన్నట్టుగా వాళ్ళు చూసేవారు. వాళ్ళు మాత్రం కేవలం ఈ మాన్యుస్క్రిప్ట్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ రిటర్న్వే వాళ్ళు చదివేవారు, చూసేవారు, ఉంచేవారు లైబ్రరీస్లో కూడా. మర్చెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ టౌన్స్ బాట్ ద చీపర్ ప్రింటెడ్ కాపీస్. సో వీళ్ళందరూ ఆరిస్టోక్రాట్స్ అంటే వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి అన్నీ చేయించుకుంటారు. బట్ వేరాజ్ నార్మల్ పీజెంట్స్ కానీ, లేకపోతే నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ అయిన మర్చెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూనివర్సిటీలు టౌన్స్లో ఉండేవాళ్ళు మాత్రం ఈ చీపర్ ప్రింటెడ్ కాపీసే చదివేవారు. యాజ్ ద డిమాండ్ ఫర్ బుక్ ఇంక్రీజ్డ్, బుక్ సెల్లర్స్ ఆల్ ఓవర్ యూరప్ బిగేన్ ఎక్స్పోర్టింగ్ బుక్స్ టు మెనీ డిఫరెంట్ కంట్రీస్. సో అన్ని దేశాలు కూడా ఈ బుక్ రీడింగ్ అనేది హాబిట్గా మారిపోయింది. దానివల్ల మోర్ డిమాండ్ ఫర్ బుక్స్ పెరిగిపోయి
అలాగే యూరోప్లో జనరేట్ అవుతున్నటువంటి బుక్స్ అనేవి అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీస్కి కూడా వెళ్ళేవి. బుక్ ఫెయిర్స్ కండక్ట్ చేసేవారు. బుక్ ఫెయిర్స్ వర్ హెల్డ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్లో. బుక్ ఫెయిర్స్ అంటే బుక్స్ అన్నింటినీ పెట్టి ఇప్పుడు ఎలాగైతే ఎగ్జిబిషన్ ఉంటుందో అలాగే బుక్ ఫెయిర్స్ కూడా కండక్ట్ చేసేవారు. ప్రొడక్షన్ ఆఫ్ హ్యాండ్ రిటన్ మ్యానుస్క్రిప్ట్స్ వాజ్ ఆల్సో ఆర్గనైజ్. అంటే యాజ్ వెల్ యాజ్ మెషిన్ వచ్చిందని చెప్పి హ్యాండ్ రిటన్ మ్యానుస్క్రిప్ట్ని ఆపలేదు, వాటిని కూడా ప్రొడక్షన్ చేసేవారు, తయారు చేసేవారు. ఆల్ ఆర్గనైజ్ న్యూ వేస్ టు మీట్ ఎక్స్పాండెడ్ డిమాండ్. సో ఒక పక్క చేతిరాత ఉండేవి, ఒక పక్క ప్రింటెడ్ ఉండేవి. డిమాండ్ బాగా పెరిగిపోవటం వల్ల అందరూ బిజీగా ఉండేవారు. ఓకే, సో స్క్రైబ్స్ ఆర్ స్కిల్డ్ హ్యాండ్ రైటర్స్ వర్ నో లాంగర్ సోల్లీ ఎంప్లాయిడ్ బై వెల్దీ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్యాట్రన్ బట్ ఇంక్రీజింగ్ బై బుక్ సెల్లర్స్ యాజ్ వెల్. సో ఈ డిమాండ్ పెరిగిపోతుంది. హ్యాండ్ రిటన్ వాళ్ళకు కూడా డిమాండ్ పెరిగిపోతుంది. స్క్రైబ్స్, స్కిల్డ్ హ్యాండ్ రైటర్స్ అనేవాళ్ళు నో లాంగర్ సోలోలీ ఎంప్లాయిడ్ బై వెల్దీ. సో ఎవరైతే రాజు దగ్గరే ఉండేవారు వీళ్ళు ఒకప్పుడు, ఈ ఎవరైతే రాసేవాళ్ళు అంటే చేతిరాతతో రాసే, ఒకప్పుడు ప్రింట్ కల్చర్ రాకముందు అన్నీ కూడా మాన్యువల్గా రాయటమే కదా, కాబట్టి అప్పుడు అన్నీ కూడా రాజు దగ్గర ఈ స్క్రైబ్స్ అందరూ ఉండేవారు. బట్ లాట్రాన్ ఏమైంది, లాట్రాన్ ఇది అన్ని చోట్ల డిమాండ్ పెరిగిపోయేసరికి వీళ్ళు ప్రతి చోట ఉండేవారు అనమాట. సో ఈ రకంగా బుక్ సెల్లర్స్, స్క్రైబ్స్ అనేవాళ్ళు ఓన్లీ కింగ్స్ దగ్గరే కాకుండా అందరి దగ్గర ఉండేవారు అనమాట ఈ స్క్రైబ్స్. ఇప్పుడు మోర్ దాన్ 50 స్క్రైబ్స్ ఆఫెన్ వర్క్డ్ ఫర్ వన్ బుక్ సెల్లర్. ఒక బుక్ సెల్లర్ దగ్గర ఒక 50 మంది స్క్రైబ్స్ ఉండేవారు. వాళ్ళ పని ఏంటి, పొద్దున్నే సాయంత్రం రాసుకుంటూ కూర్చోవడమే. బట్ ద ప్రొడక్షన్ ఆఫ్ హ్యాండ్ రిటన్ మ్యానుస్క్రిప్ట్ కుడ్ నాట్ సాటిస్ఫై ద ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్. సో ఈ డిమాండ్, పుస్తకాలు చదివే డిమాండ్ బాగా పెరిగిపోవటం వల్ల సో ఇప్పుడు ఈ మ్యానుస్క్రిప్ట్స్ ఎంతమంది రాస్తున్నా కూడా సరిపోయేది కాదు. సో కాపీయింగ్ వాజ్ అన్ ఎక్స్పెన్సివ్, లబోరియస్ అండ్ టైం కన్జ్యూమింగ్ బిజినెస్. సో ఒక బుక్ చూసి మళ్ళీ ఇంకో బుక్ రాయడానికి చాలా టైం పట్టేది, చాలా డబ్బులు వసూలు చేసేవారు, చాలా కష్టం. ఇది చాలా ఈజీ కాదు కదా, చాలా కష్టం. సో మ్యానుస్క్రిప్ట్ వర్ ఫ్రగైల్, ఆక్వర్డ్ టు హ్యాండిల్. సో ఈ మ్యానుస్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. అండ్ కుడ్ నాట్ బి క్యారీడ్ అరౌండ్ ఆర్ రెడ్ ఈజీలీ. కొన్నిసార్లు కొంతమంది క్యాలిగ్రఫీ అందరికీ అర్థం కాదు, సో దానివల్ల చదవడం కూడా కొంతమంది కష్టంగా ఉండేది అనమాట. సో దేర్ సర్క్యులేషన్ దేర్ ఫోర్ రిమైన్ లిమిటెడ్. సో వీళ్ళు ఓవర్గా సర్క్యులేట్ చేయలేకపోయేవారు, లిమిటెడ్ వరకే సర్క్యులేట్ చేయగలిగేవారు అనమాట. ఓకే, నౌ వైల్ గ్రోయింగ్ ద డిమాండ్ ఆఫ్ బుక్స్, వుడ్ బ్లాక్ ప్రింటింగ్ గ్రాడ్యువల్లీ బికేమ్ మోర్ అండ్ మోర్ పాపులర్ బై ద ఎర్లీ 15th century. వుడ్ బ్లాక్స్ వర్ బీయింగ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ యూరప్ టు ప్రింట్ టెక్స్టైల్. సో వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ఎప్పుడైతే కొంచెం ఈ డిమాండ్కి తగ్గట్టుగా మ్యానుస్క్రిప్ట్స్ జనరేట్ చేయలేకపోతున్నారు, కాబట్టి ఈ డిమాండ్ పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళు కూడా వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని గ్రాడ్యువల్గా వాడటం మొదలుపెట్టారు. అది మెల్లమెల్లగా పాపులరైజ్ అయిపోయింది. బై ద ఎర్లీ 15th century వుడ్ బ్లాక్ ఈవెన్ టెక్స్టైల్ ప్రింటింగ్, ప్లేయింగ్ కార్డ్స్, వీళ్ళు కూడా రిలీజియస్ పిక్చర్స్, ఓకే, ఇవన్నీ కూడా యూరోప్లో కూడా ప్రింట్ చేయటం అనేది మొదలుపెట్టారు. దిస్ వాస్ క్లియర్లీ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఈవెన్ క్విక్కర్ అండ్ చీపర్ రీప్రొడక్షన్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, సో టెక్స్ట్ని ఒకటి రాసినటువంటి ఒక చేతి రాతని మళ్ళీ రీప్రింట్ చేసి మళ్ళీ ఇంకొకటి రీప్రొడ్యూస్ చేయటం అనేది చాలా చీప్ అయ్యింది, క్విక్కర్ అయ్యింది అండ్ ఈజీ అయిపోయింది. ఓకే, ఈజీ అయిపోయింది. సో దిస్ కుడ్ నాట్ బీ విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ న్యూ ప్రింట్ టెక్నాలజీ. దిస్ కుడ్ ఓన్లీ బీ విత్ ద ఇన్వెన్షన్. సో న్యూ ప్రింటింగ్ టెక్నాలజీని కనుక్కోవటం వల్ల ఇది చాలా సింప్లిఫై అయింది. ద బ్రేక్ త్రూ అకర్డ్ అట్ స్ట్రాస్బర్గ్, జర్మనీ, వెన్ జానస్ గుటెన్బర్గ్, ఇది చాలా ఇంపార్టెంట్, జాన్ గుటెన్బర్గ్ ఫస్ట్ నోన్ ప్రింటింగ్ ప్రెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పేరు. సో జాన్ గుటెన్బర్గ్ అని ఆయన ఫస్ట్ నోన్ ప్రింటింగ్ ప్రెస్ని 1430లో, అంటే మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ని 1430లో ఈయన కనుక్కోవడం జరిగిందనమాట, ఈయన ఇన్వెంట్ చేయడం జరిగింది. సో గుటెన్బర్గ్ అండ్ ద ప్రింటింగ్ ప్రెస్, ఈయన గురించి చూద్దాం. సో గుటెన్బర్గ్ వాజ్ ద సన్ ఆఫ్ ద మర్చెంట్ అండ్ గ్రూ అప్ ఆన్ ఎ లార్జ్ అగ్రికల్చరల్ ఎస్టేట్. సో ఈయన ఒక పెద్ద మర్చెంట్ కొడుకు, ఈయన పెద్ద లార్జ్ అగ్రికల్చరల్ ఎస్టేట్ ఉండేది వీళ్ళకి. ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ హీ హ్యాడ్ సీన్ వైన్ అండ్ ఆలివ్ ప్రెస్. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా వైన్ని, ఆలివ్ని తయారు చేయడానికి, అంటే వైన్ తయారు చేయాలంటే ద్రాక్ష పిక్కల్ని బాగా ప్రెస్ చేస్తే వైన్ అనేది బయటకు వస్తుంది, అలాగే ఆలివ్ సీడ్స్ని బాగా ప్రెస్ చేస్తే ఆలివ్ ఆయిల్ వస్తుంది. అలాగే సో ఆ ప్రెస్ని ఈయన చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి చూస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళకి పెద్ద పొలం ఉండేది, అక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడం చూస్తూ ఉండేవాడు. సబ్సిక్వెంట్లీ హీ లెర్న్డ్ ద ఆర్ట్ ఆఫ్ పాలిషింగ్ స్టోన్. సో తర్వాత ఈయనకు ఇంకో ఆర్ట్ ఏంటి వచ్చంటే స్టోన్ పాలిషింగ్, అంటే ఏదైనా రఫ్గా ఉన్న స్టోన్ని నీట్గా ఒక చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చి షైనీగా తయారు చేయడం, పాలిష్ చేయడం ఈయన యొక్క హ్యాబిట్ అన్నమాట.
సో బికేమ్ ఏ మాస్టర్ గోల్డ్ స్మిత్. సో ఇలాగ మెల్లగా ఈయన మంచి గోల్డ్ స్మిత్ అయిపోయారు. అండ్ ఆల్సో అక్వైర్డ్ ద ఎక్స్పర్టైజ్ టు క్రియేట్ లెడ్ మౌల్డ్స్ యూజ్డ్ టు మేక్ ట్రింకెట్స్. అంటే మౌల్డ్స్ ట్రింకెట్స్ తయారు చేయడానికి ఈయన లెడ్ మౌల్డ్స్ని కూడా తయారు చేసే ఎక్స్పర్టైజ్ కూడా ఈయన దగ్గర ఉంది, అది కూడా వచ్చనమాట. సో డ్రాయింగ్ ఆన్ దిస్ నాలెడ్జ్, అంటే ఈయన దగ్గర ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఈ స్కిల్స్ అన్నింటినీ వాడి ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేశారు. ఒకటేంటి, ఫస్ట్ హీ నోస్ హౌ టు మేక్ వైన్ అండ్ ఆలివ్ ఆయిల్ ఫ్రమ్ ఆలివ్ సీడ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రేప్స్. సో అది ప్రెస్ చేయడం ద్వారా వస్తుందని ఆయన తెలుసు, అదొక నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంది. స్టోన్ పాలిషింగ్ ఒకటి తెలుసు, అదే గోల్డ్ స్మిత్ అంటారు. సో స్టోన్ పాలిష్ కానీ లేకపోతే గోల్డ్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, గోల్డ్ స్మిత్ అంటారు, వాడికి కూడా పాలిషింగ్ చేస్తారు. సో అది ఆ టాలెంట్ ఈయన దగ్గర ఉంది. అండ్ మూడోది మౌల్డ్ మేకింగ్ టాలెంట్ ఈయన దగ్గర ఉంది, లెడ్తో మౌల్డ్స్ తయారు చేసేవాడు. సో డ్రాయింగ్ ఆన్ దిస్ నాలెడ్జ్ గుటెన్బర్గ్ అడాప్టెడ్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ, ఏదైతే వుడెన్ బ్లాక్స్ టెక్నాలజీ ఉందో దాన్ని టు డిజైన్ ఈజ్ ఇన్నోవేషన్, ఆయన యొక్క ఇన్నోవేషన్, ఆయన యొక్క పద్ధతిలో దాన్ని ఇంప్రూవైజ్ చేయాలని ఈయన ట్రై చేయాలి. ద ఆలివ్ ప్రెస్ ప్రొవైడెడ్ ద మోడల్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్. సో ఆలివ్ ప్రెస్ ఏదైతే వాడేవారో దాన్ని మోడల్గా తీసుకొని ఈయన ప్రింటింగ్ ప్రెస్ని కూడా తయారు చేశాడు. అండ్ మౌల్డ్స్ యూజ్డ్ ఫర్ కాస్టింగ్ ద మెటల్ టైప్స్ ఫర్ ద లెటర్. సో ఈయన దగ్గర ఏవైతే లెడ్ మౌల్డ్స్ తయారు చేసే టాలెంట్ ఉంది కదా, ఆ టాలెంట్ వాడి ఈయన సో ఆల్ఫాబెటికల్ మౌల్డ్స్ని తయారు చేశాడు, ఆల్ఫాబెటికల్ మౌల్డ్స్ని తయారు చేశారు. ఓకే, బై 1448 గుటెన్బర్గ్ పర్ఫెక్టెడ్ ద సిస్టమ్. సో మెల్లమెల్లగా తయారు చేయగానే అన్ని పర్ఫెక్ట్గా పనిచేయవు కదా, సో మెల్లమెల్లగా అందులో ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయాలి, సో మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలి, మళ్ళీ ఫైన్ ట్యూనింగ్ చేసుకొని సో పర్ఫెక్టెడ్ సిస్టమ్ ఇన్ 1448లో పర్ఫెక్టెడ్ సిస్టమ్ తయారు చేశారు. ద ఫస్ట్ బుక్ హీ ప్రింటెడ్ ఈ వాజ్ ద బైబిల్, చాలా ఇంపార్టెంట్. సో గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన ఫస్ట్ బుక్ ఏంటి, బైబిల్. అబౌట్ 180 కాపీస్ వర్ ప్రింటెడ్ అండ్ ఇట్ టుక్ 3 years టు ప్రొడ్యూస్ దమ్. సో 3 years పట్టింది దీనికి ఈ 180 కాపీలు ప్రొడ్యూస్ చేయడానికి. బై ద స్టాండర్డ్ ఆఫ్ ద టైమ్ దిస్ వాజ్ ఫాస్ట్ ప్రొడక్షన్. సో ఆ రోజుల్లో చేతి రాతతో చేసే టైంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ టైం అన్నమాట, ఇది చాలా ఫాస్ట్ ప్రొడక్షన్గా కన్సిడర్ చేయొచ్చు. ద న్యూ టెక్నాలజీ డిడ్ నాట్ ఎంటైర్లీ డిస్ప్లేస్ ద ఎగ్జిస్టింగ్ ఆర్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బుక్స్ బై హ్యాండ్. సో న్యూ టెక్నాలజీ ఏదైతే దీనికి కనుక్కున్నారో అది పూర్తిగా చేతి రాత పుస్తకాలని రీప్లేస్ చేయలేకపోయింది, కానీ సో మేజర్గా ఇది కొంతవరకు వస్తున్నటువంటి డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడింది. ఇన్ఫ్యాక్ట్ ప్రింటెడ్ బుక్స్ ఎట్ ఫస్ట్ క్లోజ్లీ రిజంబుల్డ్ ద రిటర్న్ మ్యానుస్క్రిప్ట్స్ ఇన్ అపీరెన్స్ అండ్ లేఅవుట్. సో స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ప్రింటెడ్ బుక్ కూడా ఏదో చేత్తో రాసిన విధంగానే కనిపించేది, కానీ ద మెటల్ లెటర్స్ ఇమిటేటెడ్ ద ఆర్నమెంటల్ హ్యాండ్ రిటర్న్ స్టైల్. సో ఈ మెటల్ లెటర్స్ ఏవైతే వీళ్ళు తయారు చేశారో అవి ఇమిటేట్ చేస్తూ ఉండేవి. దేన్ని ఇమిటేట్ చేసేవంటే ఆర్నమెంటల్ హ్యాండ్ రిటర్న్ స్టైల్స్, ఏదైతే చాలా మంచి హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉంటుందో అది ఆర్నమెంటల్ హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టైల్స్ని ఇమిటేట్ చేసే విధంగా ఈ యొక్క మెటల్ లెటర్స్ అనేవి ఉండేవి. బార్డర్స్ వర్ ఇల్యూమినేటెడ్ బై హ్యాండ్ విత్ ఫోలేజ్ అండ్ అదర్ ప్యాటర్న్స్. సో బార్డర్స్ అనేవి వీళ్ళు హ్యాండ్తో కానీ ఓకే లేదా ఇంకేదైనా డిఫరెంట్ ప్యాటర్న్స్తో తయారు చేసేవారు ఆ పేపర్కి, అంటే ప్రింట్ అయిపోయిన తర్వాత. సో అండ్ ఇల్లిస్ట్రేషన్స్ వర్ ప్రింటెడ్. ఇల్లిస్ట్రేషన్స్ ఏవైనా ఉంటే, ఏవైనా ఆల్ఫాబెట్స్ కాకుండా ఇంకేమైనా బొమ్మలు గట్ట ఇల్లిస్ట్రేషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి పెయింట్ చేసేవారు అనమాట. ఇన్ ద బుక్స్ ప్రింటెడ్ ఫర్ ద రిచ్ స్పేస్ ఫర్ డెకరేషన్ వాస్ కెప్ట్ బ్లాంక్ ఆన్ ద ప్రింటెడ్ పేజ్. సో రిచ్ పీపుల్కి ఏంటి ఇంకేదో కాస్త ఎక్స్ట్రా కావాలి కదా వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి కొంత పేజ్లో కొంత బ్లాంక్ ప్లేస్ ఉండేది, సో దట్ అక్కడ ఏదైనా పెయింటింగ్ వేయటం ఇంకాస్త దాన్ని బ్యూటిఫుల్గా తయారు చేయటం ఆ పేపర్ని ఆ బుక్ని, దానికోసం కొంత గ్యాప్ ఉంచారనమాట. ఈచ్ పర్చేజర్ కుడ్ చూస్ ద డిజైన్ అండ్ డిసైడ్ ఆన్ ద పెయింటింగ్ స్కూల్ దట్ వుడ్ డూ ద ఇలిస్ట్రేషన్. సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మిగతా డిజైన్ ఏదైతే ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మిగతా డిజైన్ అనేది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేయించుకోవచ్చు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా సో దాన్ని పెయింటింగ్ చేస్తే ఇచ్చేవారు అనమాట. సో ఇన్ ద 100 years between 1450 and 1550 printing presses were set up in most countries of Europe. So printers from Germany traveled to other countries seeking work and helping start new press. So జర్మనీలో తయారైనటువంటి ఈ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో ఇవి మిగతా కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ కూడా ఈ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవడం, సో కొత్త ప్రింటింగ్ ప్రెస్లను పెట్టడం. యాజ్ ద నెంబర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ గ్రూ, book production boomed. The second half of the 15th century saw 20 million copies of printed books flooding the market in Europe. So
ఈ మొత్తం మార్కెట్ నిండా పుస్తకాలు మిగతా 20 మిలియన్ కాపీస్ కూడా ప్రింట్ చేసి వచ్చేసాం అనమాట బికాస్ ఆఫ్ దిస్ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్. సో ద నెంబర్ వాస్ went up in the 16th century to about 200 million copies. సో 20 మిలియన్ కాపీస్ కాస్త నెక్స్ట్ సెంచరీకి వెళ్ళేసరికి 200 మిలియన్ కాపీస్ వెళ్ళిపోయింది. సో దిస్ షిఫ్ట్ ఫ్రమ్ ద హ్యాండ్ ప్రింటింగ్ టు మెకానికల్ ప్రింటింగ్ లెడ్ టు ద ప్రింట్ రెవల్యూషన్. సో దీన్నే మనం ప్రింట్ రివల్యూషన్, దిస్ ఈస్ కాల్డ్ వాట్, ప్రింట్ రివల్యూషన్ అని మనం అనొచ్చు. ఓకే, సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్, ఎంత కూడా ఫిగర్స్లో చూపించారు అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ ఎలా ఉండేది, ఎవరో ఎలా చేసేవారు. సో ద ప్రింట్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.